మనం దేవుని సన్నిధిలో పరిచయం చేస్తే మన పరలోక రాజ్యంలో మనకు మంచి స్థానం ఉంటుంది. అంటే ఏమేముందంటే సిలువలో దొంగ ఏం పరిచయం చేశాడండి? పాస్టర్ గారికి ప్రశ్న వేసింది. ఏం పరిచయం చేశాడు? నాకు తెలిసిలేని వాక్యం నాకు కూడా చెప్పి వెళ్ళిపోయింది. సరే, బాగా తెల్లవారుజాముకల్లో వచ్చిందంట. 3 ఆ ప్రాంతం వచ్చిందంట. వచ్చి తలుపు కొడుతుందంట. తలుపు తీశాడు. ఏమన్నా ఊడుస్తారండి అంటుందంట. అమ్మ ఎందుకులో ఊడ్చారులేమ్మ? కాదండి ఊడుస్తానండి నేను. అంటే ఏందమ్మా ఎందుకు అప్పుడేం ఊడనమ్మా ఇప్పుడు ఊడుతున్నావు అంటే ఆ కల వచ్చిందంట. ఏం పరలోకం పోయిందంట. పరలోకం పోతే అక్కడ ఒక దూత తీసుకెళ్ళి ఆడ ఇళ్ళన్నీ చూపిస్తున్నాడంట. ఇదిగో ఈ ఇల్లు పలానాది, పేతుడిది, యోహాను వాళ్ళు, ఇల్లు ఆ సేవకులు ఈ సేవకులు అని చూస్తే ఏమనుకున్నదంటే నాకు కూడా ఒక ఇల్లు ఉండే ఉంటుంది, నేను కూడా విశ్వాసనేగా అని ఏమేం చేస్తుందంటే ఆ ఇల్లు కోసం తోలాడు. ఎన్నిళ్ళు తిరిగినా ఏం ఇల్లు రావట్లా. ఇంకా ఏడదో నా ఇల్లు అని చూస్తుంది. ఒకడంటే అక్కడ కూర్చొని ఏడుతున్నాడు అంటాడు. ఎవడు ఈడేడుతున్నాడు, ఇక్కడ ఏడుతున్నాడు, పరలోకంలో అంత సంతోషం అయితే ఈయనకేం బాధ వచ్చింది ఏడుతున్నాడు అని చెప్పి అడిగిందంట. అమ్మ నాకేముందమ్మా పరలోకమే కానీ ఇల్లు వాకిలి లేదమ్మా. ఎందుకు లేదు నీకు ఇల్లు వాకిలి? నేను దేవుని గురించి నేను భూలోకంలో ఏం చేయలేదమ్మా నేను అన్నాడు. ఎవరిని బట్టి సిలువలో దొంగలమ్మ అన్నాడు. అప్పుడు మెలకు వచ్చిందంటే కదా, ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అందుకని యేసు ప్రభు, ఇది ఉపమానమే. ఇది యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడుగా, నా నిమిత్తం గిన్నెడు నీళ్ళు ఇచ్చేవాడు వాడి ఫలము పోగొట్టుకోడు కదా. మనం